హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెటర్. మన ఛానల్లో చెప్పేదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అండి, నాట్ ఏ ఫినాన్షియల్ అడ్వైస్. సో ఈ వీడియోలో నేను బేస్ యాప్ అనేది మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. బేస్ యాప్ అనేది కాయిన్ బేస్ వాళ్ళు తయారు చేసిన ఒక వెబ్3 సోషల్ మీడియా అనమాట. మనం ఐస్ నెట్వర్క్ వాళ్ళు తయారు చేసిన ఆన్లైన్ ప్లస్ చూసాం కదా, సో సేమ్ దానిలాగే ఉంటుంది. బట్ ఆన్లైన్ ప్లస్ అనేది టాప్ నాచ్ అనమాట. దాన్ని బీట్ చేయడం ఇప్పుడున్న ఫీచర్స్తో అయితే బేస్కి అంత సీన్ లేదనిపిస్తుంది నాకు. బట్ కానీ వీళ్ళ బ్యాక్ ఎండ్లో ఉన్న కాయిన్ బేస్ అనేది చిన్న కంపెనీ కాదండి, చాలా పెద్ద కంపెనీ. సో ఈ ఆన్లైన్ ప్లస్ వాళ్ళు ఏదైతే ఐడియాతో వెబ్3 టెక్నాలజీతో సోషల్ మీడియాతో ముందుకు వచ్చారో దానికి కాంపిటేటర్గా ఈ బేస్ యాప్ అనేది అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ బేస్ యాప్కి ఆన్లైన్ ప్లస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆన్లైన్ ప్లస్ అనేది ఎంత మెచ్యూర్ అండ్ ఎంత యూజర్ ఫ్రెండ్లీ అండ్ ఎంత యూజర్కి రివార్డ్ అనేది ఎంత రేంజ్లో ఇవ్వబోతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ వీడియోలో నేను ఆ బేస్ని ఎందుకు మీకు చెప్పాలి అనుకుంటున్నానంటే, నేను చేసేది మీకు ఏం చెప్తున్నానంటే, ఆన్లైన్ ప్లస్లో నేను చేసే పోస్ట్ని సేమ్ బేస్ యాప్లో కూడా పోస్ట్ చేస్తాను. దానివల్ల నాకు రివార్డ్ వాళ్ళు ఇస్తే ఇచ్చారు, లేదంటే లేదు, నాకు అంత పెద్ద ఇంపార్టెంట్ లేదు. బట్ కానీ ఇందులో ఒక రివార్డ్ ఒక 3 days కోసం ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టారనమాట. అదేంటంటే సో ఇక్కడ 18th నుంచి 21st ఆల్రెడీ 18 అయిపోయింది, 19 అయిపోయింది, 20, సో 21 ఇంకా ఈ 2 daysలో ఎవరైతే ఈ బేస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వి అండ్ ఇక్కడ ఈ లోపల చూడండి, సో ఈ లోపల చూడండి వెరిఫై చేసుకోవాలి. ట్విట్టర్తో కానీ ఇన్స్టాగ్రామ్తో కానీ వెరిఫై చేసుకోవాలన్నమాట. వెరిఫై చేసుకొని మీ దగ్గర ఇందులో ట్రేడ్ కూడా చేయాలి. అంటే ఎలా అంటే మీ దగ్గర ఇథీరియం ఉండాలి అండర్ బేస్ నెట్వర్క్. దాన్ని ఇక్కడికి ఈ వాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని $1 వర్త్, మినిమం $1 వర్త్ ట్రేడ్ అయితే చేస్తే మీరు ఆ $2 million వర్త్ ఏదైతే వాళ్ళు అనౌన్స్ చేశారో ఈ 3 daysలో దాంట్లో మీరు పార్టిసిపేట్ చేసినట్టు. బట్ పార్టిసిపేట్ చేశాక మీకు ఎంత రివార్డ్ వస్తుంది అనేది కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఎంత వస్తుంది అనేది కూడా నాకు ఐడియా లేదు. సో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. సో దీని మీద నాకైతే లీస్ట్ ఇంట్రెస్ట్. బట్ నేను చేసేది ఏంటంటే, కాయిన్ బేస్ అనేది చాలా పెద్ద కంపెనీ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఈ యాప్ అంతగా ఏం బాగాలేదు. బట్ ఫ్యూచర్లో ఆన్లైన్ ప్లస్ అంతా ఫీచర్స్ కూడా దీంట్లో ఇంట్రడ్యూస్ చేస్తారేమో అనే ఉద్దేశంతోనే నేను ఈ యాప్ గురించి అయితే చెప్తున్నాను. సో నేను అక్కడ ఆన్లైన్ ప్లస్లో ఏ పోస్టులు అయితే చేస్తానో అవే పోస్టులు తీసుకొచ్చి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. సో బట్ చేసినప్పుడు నాకు చాలా అనిపించింది అనమాట, ఆన్లైన్ ప్లస్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ బేస్ యాప్ అని. ఓకే, సో మీరు కూడా ఆ ఫీల్ కోసం మీరు ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది ఆన్లైన్ ప్లస్ అనేది ఎంత బెటర్గా ఉంది అనేది. ఓకే, సో ఈ వీడియోలో నేను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే ఎలా పోస్ట్ చేయాలి, అలాగే ఎలాగ ట్రేడ్ చేయాలి అన్నది విషయం కూడా మీకు చూపిస్తాను క్లియర్గా. ఓకే, సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి. సో ఇది నా వేరే ఫోను. సో ఇక్కడ నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ లింక్ అయితే పెట్టాను. సో ఆ లింక్ పైన అయితే మీరు క్లిక్ చేస్తే మిమ్మల్ని ప్లే స్టోర్కి తీసుకెళ్తుంది అనమాట. చాలా లాగింగ్ ఉంది, అసలు ఓపెన్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సో ఇలా మీరు ఓపెన్ చేసుకోండి. సో బేస్ అంతకుముందు ఇది యాక్చువల్గా కాయిన్ బేస్ అనే వాలెట్ని వీళ్ళు ఇలా మార్చారనమాట. సో ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో ఇలా క్రియేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మెయిల్ ఐడి అయితే ఇవ్వండి. మెయిల్ ఐడి ఇస్తే ఇక్కడ నెక్స్ట్ కొట్టాలి. మీ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొడితే మీకు ఒక పాస్వర్డ్ అయితే మీ మెయిల్కి వెళ్తుంది. సో ఓటీపీ అయితే మెయిల్కి వెళ్తుంది.
సో ఆ ఓటీపీ మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. మీకు యూజర్ నేమ్ సెట్ చేసుకోమంటుంది. సో యూజర్ నేమ్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ అదొకటి సెలెక్ట్ చేస్తే మనం మార్చుకోవచ్చు కూడా. సో మార్చుకోవాలనుకున్న వాళ్ళు మార్చుకోండి. సో అలాగే ఫోటో పెట్టుకోవచ్చు. ఫోటో పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఫోటో పెట్టుకోండి. లేదంటే స్కిప్ చేసేసుకోండి. సో మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ప్రొఫైల్. సో ఇక్కడ మీరు చూడండి, ఇది కొత్త అకౌంట్ కదా ఇంకా. సో ఇక్కడ మీ ఎర్నింగ్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, దేనికంతా అనేది చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ వాలెట్కి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్వైట్ అండ్ ఎర్న్ బై December 21. సో ఇక్కడికి వెళ్తే మీరు ఇక్కడ వెరిఫై అని ఉంది చూడండి. ఈ స్టెప్ అయితే ఖచ్చితంగా చేయాలండి, వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేయకపోతే మీరు ఎలిజిబుల్ కారు. ఇక్కడ ట్విట్టర్తో కానీ కాయిన్ బేస్ అకౌంట్ మీకు ఆల్రెడీ ఉంటే దాంతో అయినా చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్తో అయినా చేయొచ్చు, టిక్టాక్తో అయినా చేయొచ్చు. సో నేను ట్విట్టర్తో అయితే చేస్తున్నాను. సో ఇలాగా వస్తుంది అనమాట ఆథరైజ్ యాప్ అని. సో ఇక్కడ చూడండి, ఇలా వెరిఫైడ్ అని రావాలన్నమాట. ఇది ఒక్కొక్కసారి డైరెక్ట్ లింక్ పైన మీకు అవ్వకపోతే ఇలా వెరిఫైడ్ అని రావాలి. మీకు ఇలాగా డైరెక్ట్ లింక్ పైన రాకపోతే మీకు అక్కడ ఓపెన్ చేసి మీరు కాపీ లింక్ చేసుకొని మీరు క్రోమ్ బ్రౌజర్లో చేసిన మీ ట్విట్టర్కి తీసుకెళ్తుంది అనమాట. సో ఇలా వెరిఫై అయితే చేసుకోవాలి. ఓకే, సో ఇలా వెరిఫై చేశాక మనం నెక్స్ట్ చేయాల్సింది ట్రేడ్ చేయాలి. ఓకే, ట్రేడ్ చేయాలి అంటే ఫస్ట్ ట్రేడ్ ఎలా చేయాలంటే ఇలా పోస్టులు ఉంటాయి ఇలాగా. సో ఇక్కడ ప్రతి పోస్ట్ కింద మీరు కింద చూస్తే చూడండి, ఇక్కడ ఒక మార్కెట్ అనేది కనిపిస్తుంది చూసారా. సో ఇక్కడ $1తో బై చేయాలన్నమాట. మన దగ్గర 1 ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది కదా, QR కోడ్. సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ రిసీవ్ అని ఉంది చూసారా. ఈ రిసీవ్ మీద కొడితే మీకు ఇక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ వస్తుంది. సో ఈ కాంట్రాక్ట్ అడ్రస్ని మీరు కాపీ చేసి బేస్ కాయిన్, ఇథీరియం కాయిన్ అండర్ బేస్ నెట్వర్క్లో ఇక్కడికి సెండ్ చేసుకోవాలన్నమాట. సెండ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడికి వెళ్ళి ట్రేడ్ కొట్టి, సో ఇక్కడ ఏదో ఒక పోస్ట్లో ప్రతి పోస్ట్ కింద ఉంటుంది అనమాట. ఇలాగా ఏదో ఒక కాయిన్ కొని మళ్ళీ సేల్ చేసేసేయాలి. మళ్ళీ సేల్ చేసేస్తే మీకు అప్పుడు మినిమం $1 వర్త్ అనమాట. మినిమం $1 వర్త్ కొని సేల్ చేసేయాలి. లేదా కొంచెం సేపు ఉంచి మీకు ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోండి, లేదంటే సేల్ చేసేసి మళ్ళీ ఇథీరియం కింద కన్వర్ట్ చేసుకోండి. ఇది అనమాట ఓవరాల్గా. సో ఇందులో చూపిస్తాను చూడండి మీకు ట్రేడ్ చేయడం. చూడండి, నేను ఇలా కిందకి వెళ్ళాను. సో ఇక్కడికి వెళ్ళాను కదా, ఇక్కడ ట్రేడ్. నా దగ్గర జోరా కాయిన్స్ ఉన్నాయి. సో జోరా కాయిన్స్ నేను 100% సేల్ చేసేసి, ఇథీరియం అనేది గ్యాస్ ఫీజ్ కింద ఉండాలండి ఖచ్చితంగా. సో జోరా కాయిన్స్ అమ్మేసి, ఇదేదో ఈ కాయిన్ ఏంటో నాకు తెలీదు, బట్ బై చేశాను చూసారా, బై చేశాను. ఇప్పుడు వాలెట్లో నాకు ఎర్నీ అని చెప్పి ఒక కాయిన్ ఉంది కదా, అది ఉంటుంది చూడండి, వచ్చింది కదా ఎర్నీ అనే కాయిన్. సో దీన్ని మళ్ళీ నేనేం చేస్తానంటే మళ్ళీ ట్రేడ్ 100% మళ్ళీ జోరా కింద కన్వర్ట్ చేసేసుకుంటాను అనమాట. లేదా ఇథీరియం కింద కన్వర్ట్ చేసేసుకుంటా మళ్ళీ. ఓకే, సో ఇలాగా ట్రేడ్ అనేది ట్రేడ్ అయిపోయింది. ఓకే, మళ్ళీ నాకు ఇథీరియం వస్తుంది, బట్ నాకు ఇథీరియం వద్దు. సో 50%.
సో వాలెట్ అయితే బాగా వర్క్ అవుతుంది కానీ బట్ ఇక్కడ ఏంటంటే ఇంటర్ఫేస్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా లేదు, క్లమ్జీగా ఉంది. అలాగే మనం చేసిన పోస్టులు సరిగ్గా కనిపించట్లేదు, అలాగే లాంగ్ పోస్టులు అయితే చేయడం అవ్వట్లేదు. సో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, చాలా బగ్స్ ఉన్నాయి ఈ యాప్లో. సో నాకైతే ఆన్లైన్ ప్లస్సే బాగా నచ్చింది. ఆన్లైన్ ప్లస్లో చాలా ఈజీ ఉంది. వాళ్ళు మోనిటైజేషన్ ఆన్ చేస్తే ఖచ్చితంగా దాన్ని మించిన యాప్ అయితే ఇది కాదని నాకైతే ప్రజెంట్ ఫీలింగ్. సో చూద్దాం, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మంచి కంపారిజన్ అయితే మీకు చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.